హాయ్ అండి అందరికీ. మా ధర్మపురి గోదావరి అండి ఇది. గోదావరి చూడడానికి ఇలా ఉంది కానీ వాటర్ వచ్చాక చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది ధర్మపురి గోదావరి స్నానానికి వెళ్ళారు కామెంట్ చేయండి. ధర్మపురిలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా అటు వెళ్తే ధర్మపురి చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి చాలా బాగుంటాయి. ఎవరినైనా అడిగి కనుక్కోండి. అక్కడ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి. మీకు ఎవరైనా ధర్మపురిలో తెలిసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళని అడిగి కనుక్కోండి. ధర్మపురిలో చాలా సాంగ్స్ షూట్ కూడా జరిగాయి కూడా నాకు తెలిసినంత వరకు అయితే. ధర్మపురిలో గోదావరి చాలా ఆ ఊరికే అందం. మా ఊరు వెళ్ళే దారిలో ఈ గోదావరి ఉంటుందండి. మా ఆయన ఇవాళ అటు వెళ్ళారు. నేను వీడియో తీసుకురండి అంటే తీసుకొచ్చారు. భార్య ఎదగాలని ఒక భర్త తీసిన వీడియోకి కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ వెదర్ మా ఊరు వెళ్ళే దారిలో ఇలా ఉందండి. ఇవాళ వర్షం వచ్చేలాగా కొండలు. మా ఊరు వెళ్ళే దారిలో వాతావరణం అంతా ఇలానే ఉంటుందండి. మా ఆయన ఒక దగ్గర ఆగారంట, ఎండ చాలా ఉందని. అప్పుడు తీసిన వీడియో ఉంటాయి ఇది. నిజంగా అండి మా ఆయన గుర్తుపెట్టుకుని వీడియో తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఉన్నారో నాకు తెలియదు కానీ నా మట్టుకు మా ఆయన దొరకడం నిజంగా నా అదృష్టమని నేను అనుకుంటున్నాను. ఈ విషయం పైన మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ధర్మపురి వెళ్ళే దారిలో చాలా షూట్స్ కూడా జరుగుతాయండి. వెడ్డింగ్ షూట్స్. లొకేషన్స్ అంత బాగుంటాయి. చుట్టూ అన్ని పొలాలు, మధ్యలో రోడ్డు అలా ఉంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడైనా అటు వెళ్తే ఇవన్నీ చూసుకొని రండి. నేనైతే ఇప్పుడు బీరకాయ కర్రీ చేస్తున్నా అండి. ప్రాసెస్ ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే సాధారణంగా అందరూ బీరకాయ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. మరి నేనైతే ఇలా చేస్తాను. మీకు ఒకవేళ ఈ పద్ధతి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. నేను పచ్చిమిర్చి చేస్తున్నా అండి. ఇందులో అసలు కారం ఏమీ వాడట్లేదు. ఇలా పచ్చిమిర్చి చేసిన కర్రీ చాలా బాగుంటుందండి కారం వేసి చేసే కర్రీ కంటే. బీరకాయలో ఎగ్ వేసి వండుతారు. అలానే టమాటా, పప్పు, బీరకాయతో ఏ కాంబినేషన్ చేసినా చాలా బాగుంటుంది కదండి. మా ఇల్లు కొంచెం రోడ్డు పక్కనే ఉందండి. కొద్దిగా అర్థం చేసుకోండి. వాయిస్ ఓవర్లో చాలా సౌండ్స్ వినిపిస్తాయి. ప్లీజ్ అండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఇంకా ఏ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. కుకింగ్ చేస్తూ మమ్మీ స్టోరీ మధ్యలో ఆపేసాను కదండి. ఎందుకనంటే అమ్మ ప్రస్తుతానికి నా దగ్గర లేదండి. అందుకని నేను మళ్ళీ అమ్మని తెలుసుకొని ఆ స్టోరీ కంటిన్యూ చేద్దామని ప్రస్తుతానికైతే మమ్మీ స్టోరీ ఆపేసానండి. మమ్మీ స్టోరీ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ స్టోరీ కూడా నేను కంటిన్యూ చేస్తానండి. నా మ్యారేజ్లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో, నా మ్యారేజ్ ఎలా జరిగిందో మీకు అందరికీ ఆ స్టోరీ చాలా నచ్చుతుంది. అప్పటిదాకా కొంచెం మమ్మీ స్టోరీకి కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.